ఇది చాలా ఇంకా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నీరు తాగుతాం కదా, నీరు తాగినప్పుడు ఒక రుచి వస్తుంది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మిశసి సూర్యయో. సూర్యచంద్రుల్లో కాంతి నేనే, నీటి యందు రుచి నేనే. అంటే మనం అంతటా దేవుడు వాసుదేవ సర్వమితి అని మీరు ఇప్పుడు ఉపన్యాసం చెప్పారు కదండి. ఎలా చూడాలి వాసుదేవుడిని అంతటా ఎలా చూస్తాం అన్నారు అనుకోండి. నాకు దాహం తీరింది కదా, అందులో రుచి ఉంది కదా. ఒక రుచి ఉంటేనే నీళ్ళు లోపలికి వెళ్తాయి. అది నేను చెప్పాడు స్వామి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. నీటి అందు రుచి నేను అంటే నీళ్ళు రోజు తాగుతాం కదా, అదే కంపల్సరీ. కాబట్టి నీళ్ళు తాగినప్పుడల్లా మనం కృష్ణుని గుర్తు తెచ్చుకోవచ్చు. సూర్యుని చంద్రుని చూసినప్పుడల్లా మనం కృష్ణుని గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా ఎప్పుడు కృష్ణ స్మరణ చేస్తూ ఉంటే మనం కూడా పరీక్షిత్తులాగా అలా మరణం రాగానే అలా బౌద్ధ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు జీవితంలో ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లేదా సీఎం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లేకపోతే ప్రమోషన్ పొందొచ్చు పొందకపోవచ్చు, ధనం సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు, పేరు సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు. నువ్వేం సంపాదించినా సంపాదించకపోయినా ఖచ్చితంగా మరణం వస్తుంది. మరణం వచ్చినప్పుడు సక్సెస్ అంటే ఆ మరణ సమయంలో మనం భగవంతుని స్మరించగలగాలి. అదే సక్సెస్ అని మనం శాస్త్రాలు చెప్పారు. దానికోసమే ఈ సాధన. ఏంటి, నువ్వు జపం చేస్తావో, లేకపోతే హోమం చేస్తావో, భజన చేస్తావో, మౌనం చేస్తావో, ఇవన్నీ అల్టిమేట్ గోల్ ఏంటి? అట్ ద టైమ్ ఆఫ్ డెత్ యూ షుడ్ రిమెంబర్. భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి. అయితే గురుగారు, హిందూ ధర్మం అనేది మతమా శాసనమా? అమ్మ, ఇది చాలా మంచి ప్రశ్న. హిందుత్వం సనాతన జీవన విధానం. ఎవరు హిందువులు అని మీరు అడిగారు. ఎవరైతే ప్రతి ప్రాణిలో, ప్రకృతిలో ప్రతి చోట భగవంతుడిని దర్శనం చేయగలుగుతాడో అతను ప్రతి వాడు హిందువే, అతను మన బంధువు. అతను ఏ ప్రాంతం వాడైనా, ఏ దేశంలో, ఎక్కడ వాడైనా. ఇప్పుడు అబ్దుల్ కలాం మనం ఎలా చూస్తాం, ముస్లింలో చూస్తాం, మనకి అసలు దృష్టి ఉంది. ఆయన మనం గౌరవిస్తాం. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు వాళ్ళు ఇప్పటికి కొన్ని వందల కోట్ల ప్లేట్ల భోజనాన్ని అన్నదానం చేశారు. సో 300 కోట్ల ప్లేట్లు అవుతున్నాయన్నప్పుడు ఆయన పిలిచారు. పిలిస్తే ఓల్డ్ కదా, ఆ బకెట్ కొంచెం హెవీ ఉంది, అయినా సరే ఆయన అలా క్యారీ చేస్తూ వడ్డించి మనతో ఆయన కూడా ప్రసాదం భోజనం చేశారు. సో మనం ఆయన దగ్గర ఎవరు చూస్తాం? ఒక విద్వాంసుని చూస్తాం, ఆయన విద్యను చూస్తాం, ఆయన యొక్క గతం మతం మనం చూడలేదు. కాబట్టి విద్వాంసుడైన వాడు అంతటా పండిత సమదర్శన. భగవద్గీతలో ఐదో అధ్యాయంలో 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేగ విహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన. పండితుడైన వాడు సమదృష్టితో చూస్తాడు. ఎవరిని? ఓ చదువుకున్నవాడిని, ఓ కుక్క మాంసం తినేవాడిని, ఓ కుక్కని, ఒక ఆవుని, ఒక ఏనుగు సమదృష్టితో చూస్తాడు. అలా దృష్టి రావాలంటే ఎలా? భగవద్గీత చదివితే మనకు ఆ దృష్టి వస్తుంది. ఎందుకని? సర్వభూతహితే రతః అంటాడు కృష్ణ భగవాన్. ఏమిటంటే అన్ని ప్రాణుల హృదయాల్లో నేను ఉన్నాను. 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నేను మమైవాంశం, ఈ జీవులు ఎవరైతే ఉన్నారో, జీవులు అంటారు, నాట్ ఓన్లీ హ్యూమన్స్. మిగిలిన మతాల వాళ్ళు ఓన్లీ మనుషులు మాత్రమే సంబోధిస్తారు, మిగిలిన జంతువులన్నీ తినేస్తుంటారు. కానీ మనకి కృష్ణ భగవాన్ చెప్తారు, మమైవాంశం, మీరందరూ నా అంశాలు అంటున్నాడు. మమైవాంశం జీవభూత, జీవులందరూ. అప్పుడు మీకు శత్రువులు ఎవరు? ఇంకా మీ శత్రువులు ఎవరు? అందరూ ఆయన అంశాలు కదా.
ఇది ఇలా శ్లోకాలు చెప్తే పట్టుకోలేరేమో అని. అన్నమయ్య ఎంత బాగా చెప్పాడు చూడండి. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులముయు నీవే గోవిందుడాన, కలిమియు నీవే కరుణానిధి, ఉనికియు నీవే విఠలుడా, నా ఉనికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. అద్భుతమైన గానం. ఎంత భావం చూడండి. అన్నమయ్య ఎంత గొప్పవాడు, అన్నమయ్య ఎంత తెలివైనడు, ఎంత గట్టిగా ఆయన గట్టిలాంటి మాటలు మాడతాడు. నేను అంటే ఊరికే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. చాలా కొన్ని నెలలు పట్టింది నాకు అన్నమయ్య ఏం పాడాడు దశావతారాల గురించి అని. దీని అర్థం మళ్ళీ చెప్తానే. తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు, తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటి వాడు, తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు. ఇది పల్లవమ్మ. ఆ చరణంలో ఒక్కొక్క అవతారాన్ని చెబుతాడు. ఎక్కడ పేరు మెన్షన్ చేయడు. కొంచెం ఈ పురాణ పరిజ్ఞానం ఉంటే ఓహో ఇది అవతారం ఇది అవతారం అని అర్థమైపోతుంది. సరే మిగిలిన అర్థమని కోడి కూత నోటి వాని కుర్రతమ్ముడైన వాడు, తమ్ముడు కోడికోత. తమ్ముడు అంటే కృష్ణుడు మనకి తెలుసు. అవతారాల్లో తమ్ముడు పాత్ర పోషించిన వాడు కృష్ణుడు. బలరాముడు కోడిలా కూశాడు. ఏం సింక్ కావాలి. సరే అలా పాడుతూ వింటూ ఉన్నాం. ఎప్పుడో మరి భగవంతుడే చెప్పాలిగా క్లాష్ ఏంటి ఎంతకేనో. కోడికోత ఎవరు కూశారు అంటే ఇంద్రుడు కూశాడు. స్వామి నదికి పాడేదే అంటే మీకు సింక్ అవ్వడం కోసం చెప్పాను. ఏంటి సింక్ దానికి దీనికి లింక్ అంటే అది వచ్చేస్తుంది. ఇతను ఇంద్రుడు కోడి వేషం ధరించాడు, కోడిలా కూశాడు. ఇంద్రుడు అని పేరు. విష్ణువుని వాళ్ళ అమ్మ ప్రార్థిస్తే ఆయన ఆవిడ కడుపును పుట్టాడు. మరి ఇంద్రుడు తమ్ముడిని ఏమని పిలవాలమ్మా? ఉపేంద్రుడు. ఎంత లింక్ చూడండి అసలు. కోడి కూత నోటి బాని కుర్రతమ్ముడైన వాడు అంటే ఉపేంద్రుడు. అలా చెప్తే కూడా మనకు అర్థం కాదు. వామనుడు చూడండి, వామనుడు అనే పదం వాడలే, ఉపేంద్రుడు అనే పదం వాడలే. దశావతారాలన్నీ అంత బాగా చెప్పేస్తారు అన్నమాట. సరే ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఇందాక పాడుతున్న కీర్తన అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుండరీకాక్ష అంటే అర్థం ఏంటన్నా? కమలాల లాంటి కళ్ళు కలిగిన వాడు. అంతా నువ్వే ఉన్నావు. దీన్ని అన్నమయ్య ఇంకోలా చెప్తారు. సీసీ కెమెరా అని మనం పదం వాడతాం. అన్నమయ్య ఎంత బాగా చెప్తారు తెలుసా? చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. స్వామి నువ్వు చూడండి ఏమైనా ఉందా? నీకు ఇతరమైనది ఏదైనా ఉందా అంటే నువ్వు నీకు అపార్ట్ ఫ్రమ్ ఏదైనా ఉందా? ఏం లేదు, నువ్వు అంతా చూస్తావు. ఎందుకంటే నువ్వు హృదయంలో ఉండేటువంటి వాడు అని దాని అర్థం చెప్తారు. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే అంటే అంతటా ఉండేటువంటి ఓ కమలాల లాంటి కళ్ళు కలిగిన ఓ విష్ణువు, నువ్వు నాకు వెంటనే నా పక్కన ఉంటావు అన్నారు. నిన్న శ్రీరామనవమి రామదాస్ గారు ఏం పాడారు?
మనందరికీ తెలుసు ఆ పాట. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా చెంత నాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీ రఘురామ, కులముయు నీవే గోవిందుడాన, కలిమియు నీవే కరుణానిధి, ఉనికియు నీవే విఠలుడా నా, ఉనికియు నీవే విఠలుడా నా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. అన్నమయ్యే ఇక్కడికి వచ్చి పాడుతున్నట్టుంది స్వామి నిజంగా. ఏదో పోతన గారు చెప్తారే, ఆ ఈశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి పరవశించిపోతున్నట్టే అనిపిస్తోంది నిజంగా. పోతన గారు చెప్తారు కదా, అలాగా మనం ఏదైనా పాడినా, మనం ఏదైనా చెప్పినా ఏది మనది కాదు. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. నే పలికేది రామనామం, నేను రాసేది భాగవతం, కానీ పలికించేటువంటి వాడు రామభద్రుడు. నేను దాన్ని చెబితే భవహరమగునట, అంటే మోక్షం వస్తుందంట. ఇంతకంటే పలకడానికి ఏమీ లేదు, వేరొండుగా ఇంకోటి ఎందుకు చెప్పాలి అన్నారు. అందుకని మనం ఏం చేసినా మనం ఎలా ఆలోచించాలంటే, ఏదైనా సక్సెస్ వస్తే స్వామి నీది అనాలి. ఇప్పుడు మనం పాడిన పాట అర్థం అదే, అంతయు నీవే హరి పుండరీకాక్ష అని అప్పచెప్పాలి. మనకున్న రోగం ఏంటి, నాది నాది అన్ని అదే హిందీలో చెప్తారు. సింహాచల శాస్త్రి గారని హరికథకుడు, ఈ కాలానికి తగ్గవారు. వారు అంటారు, తేనాబి మేనా మేనాబి మేనా, అది అదముడి లక్షణం. నీది నాకే, నాది నాకే. మధ్యముడు తేరాబి తేరా, మేరాబి మేరా, నీది నీకే, మాది మాకే, అది మధ్యముడు. అదముడు తేరాబి మేరా, మేరాబి మేరా. మరి ప్రపంచం అదే ఇప్పుడు, నీది నాకే, నాది నాకే, కలియుగం. కాబట్టి ఓ మంచి కథ చెప్తాను మీకు ఊరికే, అంటే కలియుగం అన్నారని గుర్తొచ్చింది. ఇద్దరు స్నేహితులు మార్నింగ్ వాక్ వెళ్ళారు. వెళ్తే ఒక సాధువు పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు, రొప్పుతూ, అమ్మో అక్కడ మనుషుని చంపేసేది ఉంది, మనుషుని చంపేసేది ఉంది అని అరుస్తున్నాడు. మనిషిని చంపేసి ఉందా, ఏం స్వామిజీ అన్నారు. ఆయన అలా అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటో ఏదో పూడో కొడచిలో ఏదో ఊహించుకుని వెళ్ళారు. వెళ్తే అక్కడ బంగారు బిస్కెట్లు ఎన్ని ఉన్నాయి చూసారా, అలాగే నోరు తెచ్చారు. ఏంటి అసలు పిక్చర్లో ఉన్నాయి, వీడి అనౌన్స్మెంట్, టైట్లో ఒకటి సినిమా ఉంటాయి అని, ఒరే ఇవాళ లక్కను తొక్కొచ్చామని అప్పుడు కదా, వాళ్ళ అక్కను తొక్కొచ్చామని అప్పుడు అనుకుని, ఒరే నువ్వు వెళ్ళి మంచి సూట్ కేసులో సంచులో తీసుకురా, వచ్చేప్పుడు అట్లే టిఫిన్ తీసుకురా, ఎక్కడ కాపలా కాస్తున్నాను బాగానే ఉంది కదా, అడిగిపోతుంది. చూడండి సినిమా ఎలా ఎండ్ అవుద్దో. వెళ్ళారు, వాడు టిఫిన్ తీసుకొచ్చాడు, వీడు కనపడలే. కనపడితే వాడి పేరు ఏదో ఉంది, ఆ పేరుతో పిలుస్తున్నాడు. ఎంతలో టాప్ ఆ సౌండ్ వచ్చింది. సౌండ్ ఎవరైతే చెట్టు చాటున ఉన్నాడో వాడు ఈ టిఫిను సూట్ కేసు తెచ్చి ఉన్న మీద బండేశాడు. వాడు చచ్చిపోయాడు. తర్వాత దరిద్రం ఉంది అని చేయగలుగుని టిఫిన్ తెచ్చారుగా, తినేసి చక్కగా మొత్తం పడిపోదాం అని టిఫిన్ తినేసాడు. తర్వాత వాడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు రింగులు తిరగాలిగా. ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి మీరు. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, వీడు ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, వాళ్ళు అనుకుంటున్నాడు తెచ్చి అనవసరంగా ఈ దత్తుగాడితో వచ్చాను, లేకపోతే ఈ సొత్తు అంతా మంద అయిపోయేది,
వీటితో రాకుండా ఉంటే అయితే ఏమైందిలే వీడిని వేసేద్దాం అని వాడు అక్కడ ఓ రాయి పట్టుకుని నుంచున్నాడు. ఆడు వెళ్ళాడుగా, ఆడు శివశంకర్ గారు. వాడు ఏం చేశాడు, అనవసరంగా వీడితో వాకింగ్ వచ్చాం, మొత్తం మనమే టేకింగ్ చేద్దామంటే వీడికి మళ్ళీ బ్రేకింగ్ అయిపోతుంది, మన వాటా అయినా పర్వాలేదు అని వాడు టిఫిన్లో విషయం కల్పించాడు. మరి ఏమనుకున్నారు, ఇందాక స్వామీజీ టైటిల్ ఏం చెప్పారు, సినిమా టైటిల్ పరిగెత్తుకుంటే వెళ్తే ఏం చెప్పారు, అమ్మో ఇక్కడ మనుషుని చంపేసేది, మనుషుని చంపేసేది అన్నాడా, నిజమైందిగా. అందుకని ఇది ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, కొంచెం భాగవతంలోకి వెళ్ళాలి. భాగవతంలో ఈ కలిపురుషుడు వస్తాడు. కలిపురుషుడు ధర్మదేవత, ఎద్దుని కొడుతూ ఉంటాడు. ఈయన విలంబులు తీస్తాడు పరీక్షిత్ మహారాజు. ఎవరా నువ్వు నా రాజ్యంలో ఎద్దుల్ని ఎవరు హింసిస్తున్నావు అంటే, రాజా నేను కలిపురుషుడిని, ఇది నా హయాము, నా డ్యూటీని ఏం చేయాలి ఆస్కర్, నువ్వు నా రాజ్యంలో వీటిని నువ్వు హింసిస్తావు నువ్వు అని ఆయన బాధ తీస్తాడు. స్వామి మీరు నా డ్యూటీ చేయకపోతే ఎలాగా, పోనీ నాకేదో 4 ప్లేసులు నేను వెళ్ళిపోతాను, కొన్ని ఇక్కడ ఉండాలి అంటే ఎక్కడెక్కడ ఉంటాం అంటే, ఆయన 4 ప్లేసులు చెప్పు, నువ్వే చెప్పంటే చెప్తాడు. మాంసం, మద్యం, వ్యభిచారం, జోల, ఈ 4 ఉండే చోట నువ్వు ఉండు పో అంటాడు. స్వామి ఇంకో ప్లేస్ చెప్పండి సార్, అదే కొసలు అడుగుతాను, కూరగాయలు ఇవ్వకుండా కొసలు అడుగుతాను. అలాగే ఆయన పరీక్షిత్ మహారాజు సర్లే ఎక్కడ బంగారం ఎక్కువ ఉంటే అక్కడ ఉండు అన్నాడు. అన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, కిరీటం ఏంటమ్మా, కిరీటం బంగారమేగా, ఆయన ఎత్తుకి ఎక్కాడు. చూడండి రిజల్ట్ చూడండి. ఆయన పాపం ఆ తర్వాత అడవికి వెళ్ళాడు వేటాడడానికి. నెత్తి మీద వాడు ఉన్నాడుగా కలిపురుషుడు, దాహం వేసింది. అక్కడ శమీకముని ఆశ్రమం ఉంది. ఆయన పాపం సమాధిలో ఉన్నాడు. ప్రపంచం ఏం పట్టదు ఆయనకి. స్వామి దాహం వేస్తున్నాయి అని గట్టిగా అడిగాడు. ఆయన అసలు స్ఫుటంలోకి రాలే. రాజుని నేను వచ్చి మంచినీళ్ళు అడితే నాకు ఇవ్వాలని చెప్పి ఆ బాణం ఆ చివర దాంతో చచ్చిపడిన పాము తీసి ఆయన మెల్ల వేసాడు. అంటే కోపం కదా, రాజు అంటే రజుగుణం, కానీ పరీక్ష చాలా గొప్పోడు. మరి మనకి బాగా అదే అసలు టాపిక్. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎందుకెళ్ళి కిరీటం మీద ఉన్నాడు కదమ్మా. ఎంత అంత గొప్పోడు అనుకోండి, ఎందుకు చేస్తాడు? కడుపులో ఉన్నప్పుడు కృష్ణుని దర్శనం చేసుకున్న మహానుభావుడు ఆయన, మామూలుడా. కడుపులో దర్శనం చేశాడు. ఇంకా ప్రహ్లాదుడు అంటే బయటకు వచ్చాక 6 ఏళ్ళు వచ్చాక స్వామి దర్శనం చేశాడు. కానీ పరీక్షిత్ అలా కాదు, కడుపులోనే భగవంతుని దర్శనం చేశాడు. సరే మెల్లో పావేశాడు, ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ పిల్లవాడు అంటే ఈ శమీకముని కుమారుడు శృంగి, ఆ పిల్లవాడు అడవిలో సమిధలేవో ఏరడానికి వెళ్ళి వస్తాడు. ఆ మెల్లో నాన్నగారి మెల్లో అది ఉంది, చూస్తాడు. చూసి అక్కడ ఉన్న స్నేహితులు అడిగితే ఏమైందంటే, ఇలా రాజుగారు వచ్చారు, మెల్లో అది వేసేసారు, ఇలా కోపం వచ్చిందంటే వెంటనే పిల్లడు వాటర్ తీసి వారం రోజుల్లో తక్షకుడి కాటికి పరీక్షిత్ మహారాజ్ బలి అవుతారు అని చెప్పించారు. సరే మొత్తానికి వాళ్ళ నాన్నగారు సమాధి నుంచి బయటకు వచ్చారు. ఏంట్రా గొడవ ఏంటంటే, నాన్నగారు ఇలా మీరు వాటర్ అడగలేదు, మేము వాటర్ అడిగితే ఆయన ఇవ్వలేదు, అందుకని నా వాటర్తో చెప్పించా అన్నాడు. అరే మ్యాటర్ తెలియకుండా వాటర్ అలా ఇష్టమైతే నేను ఎలా సరదాగా చెప్పాను. కానీ వాళ్ళ నాన్నగారు కొంచెం సీరియస్గా, రాజుగారు రా మనల్ని పోషిస్తున్నారా, ఓ మాట అనకూడదా, అవి శాపం వెనక్కి తీయాలి. నా వల్ల కాదు నాన్నగారు అన్న, కనీసం వాట్సాప్ అన్న బెటర్ బాబు, ఆయన బ్యాకప్ అవుతారు అంటే 2 పిల్లలను పిలిచి వెళ్ళి చెప్పండి. మరి ఆయన తెలియదుగా శాపం వచ్చినట్టు, ఏదో ఏర్పాట్లు చేసుకోవాలిగా. వెళ్ళి వాళ్ళు 2 వెళ్ళి చెప్తారు, ఏమన్నా ఇలా మా వాడు చెప్పించేసాడు మీరు చెప్పండి అంటే. మామూలుగా అయితే కోపం వచ్చింది రాజు, కానీ ఆయన మరి ఆ కీర్తి కింద పెడిచారుగా. అవునా, సంతోషం అండి అని వాళ్ళకి సత్కారం చేసి పంపేసి పిల్లోడిని వాళ్ళ అబ్బాయి ఎవరు పరీక్షిత్ మహారాజ్ కొడుకు ఎవరు జన్మేజయుడు, ఈ జన్మేజయుడు తల మీద కిరీటం పెట్టేసి ఆయన వెంటనే ఖాళీ చేసేసి గంగా తీరానికి వెళ్ళిపోయి అందరికి కబురు పెట్టేశారు. ఋషులు అందరూ వచ్చేసారు, నేను చదవాలి భాగవతం,
చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఆ గంగా తీరం అంతా ఋషులతో నిండిపోయింది. అక్కడ ఉన్న ఋషుల్ని అడిగారు, ఏమండి ఒక వ్యక్తి మరణించే లోపల ఏం చెయ్యాలి అని అడిగారు. అడిగితే అప్పుడే అంటే భాగవతం ప్రథమ స్కందంలో చివరి వస్తుందన్నమాట. పరీక్షిత్తు ఆ ప్రశ్న అడగడం, ఋషులు అందరూ అక్కడ ఉండడం, నారద మహర్షి ఉండడం, అప్పుడు ఈ శుకుడు అలా ప్రవేశిస్తూ ఉంటాడు. ఆహా ఏం అదృష్టం అయ్యా పరీక్షిత్తు, అదిగో శుకుడు వస్తున్నాడు. శుకుడు ఎక్కడ ఆవు పాలుత పితికి అంత సమయం కూడా ఉండడు, ఆయన అడుగుదాం అంటారు. ఆయన వస్తారు, కూర్చుంటారు. ఆయన 1 వీక్ కూర్చుంటాడు, ఈయన 1 వీక్ వింటాడు. మరి 1 వీక్ ఇక్కడ ఏముంది, వారం రోజులు ఆయన చెప్తూ ఉంటాడు, ఈయన వింటూనే ఉంటాడు. తెక్తోదమపి అంటారు. మంచినీళ్ళు కూడా తాగలేదంట ఇద్దరు, చెప్పడం విన్నాం. అలా ఎన్నో మనకి కావలసినటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా పరీక్షిత్తు అడగడం, శుకుడు చెప్పడం. అలా భాగవతం పిబత భాగవతం రసమాలయం అన్నారు. ముహురహో భూవిభావుక అంటే రసహృదయం ఉన్నవాడు మాత్రమే భాగవతాన్ని ఆస్వాదించగలడు. అంటే ఉదాహరణకి పంచదార కాజా మీకు గుర్తుందా? చిన్నప్పుడు సారీల్లో పెట్టేవారు రంగురంగులు పంచదార కాజా, పంచదార చిలక అంటారు. ఈ పంచదారని చిలక రూపంలో వేసేవారు. ఆ పంచదార చిలక అక్కడ పెడితే వాడికి ఇచ్చామనుకోండి, దాన్ని తలకాయలా కొరికేస్తాడు. అదే ఇప్పుడు అంటే భాగవతం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఎవరో అడిగితే దానికి సమాధానం చెప్పారు. ఈ పంచదార చిలక ఎక్కడ కొరికితే తీగ ఉంటుంది, ఎక్కడ కొరికితే తీగనే ఉంటుంది అని చెప్పారు. అదే అన్నమాట, అదే ఆన్సర్. అది మేము చదివితే మాలాంటి వాళ్ళకి అర్థం కాదు, మీలాంటి గురువుల ద్వారా తెలుసుకుంటే మరింత అద్భుతంగా వింటే చాలా ముందు వినాలి. అసలు భాగవతం చెప్తుంది హరిచిత్తం సమాశ్రయం. అది వింటే లోపల హరి అలా కూర్చుని పోతాడు. అది మొట్టమొదట పరమశివుడు పార్వతీదేవికి రహస్యంగా చెప్పినటువంటిది. ఆ తర్వాత వ్యాసుడి ద్వారా శుకుడికి, శుకుడి ద్వారా పరీక్షిత్కి, పరీక్షిత్ ద్వారా మనందరికీ వచ్చింది. ఇదొకటి ప్రాబ్లం అమ్మా. మీరు గమనించాలి, నేను ఇలా చెప్తూనే ఉంటా, అందుకని మీరు నాది ఫ్లో. నాకు మీరు నా కంటిన్యూగా ఇస్తారని ఎక్కడో బాగా అనిపిస్తుంది. ఇవ్వాలి, ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీరు ధర్మ ప్రచారం చేస్తున్నారు. మనలాంటి ఛానల్స్ ద్వారా ఇంకా బాగా ఖచ్చితంగా మనం రెగ్యులర్ జర్నీ, వారానికి ఒక్క రోజు లేదా నెలలో 2 సార్లు ఒక 2 గంటల సమయం ఇస్తే నాకు చాలు. అంటే రేపు టెన్షన్ ఉంది కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళాలి తప్ప, లేకపోతే మీరంటూ ఉంటా మధ్యలో ఊర్లు వెళ్ళేది ఉంది, 25 దాకా ఉంటాను. కానీ ఒక రోజు కూడా ఇచ్చారు అంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ మీరు చెప్తున్న ఫ్లోకి అది డిస్టర్బ్ చేయాలనిపించట్లేదు. ఇది ఒక ప్రమాదం. డిస్టర్బ్ చేసినా సరే జనాలు తింటారు, కరెక్ట్ ఫ్లోలో యాంకర్ డిస్టర్బ్ చేశారు ఎందుకు అని. అంత బాగుంది, ఎందుకంటే ఈ ప్రచారం చాలా అవసరం. ఖచ్చితంగా అవశ్యం. బ్రాహ్మీ అవుతుంది. అయితే గురువుగారు, భగవంతునికి మనం పూజలు చేయకపోతే అనుగ్రహించడంటారా? మంచి ప్రశ్న కదా అమ్మ. ఈ ట్రిప్లో ఎన్ని ప్రశ్నలు అయితే అన్ని అడగండి. అలాగే అంటే నా దగ్గర సమాధానాలు అన్నీ ఉన్నాయి, సమయం తక్కువ ఉంది, అందుకని వీళ్ళంత బట్టికి ఇప్పుడు అవ్వకూడదు. మిగిలిన నాకు మళ్ళీ సమయం ఇస్తారని ప్రేక్షకులందరికీ చక్కటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని. ఖచ్చితంగా. మీరు నాకు అసలు పరిచయం లేదు, కానీ మీరు వాట్సాప్లో ఇలా జాహ్నవి అని అనగానే నేను మీకు పాట పాడి కొంచెం వివరించాను, గుర్తుందా? ఒక వారం క్రితం, 10 రోజుల క్రితం. ఎందుకంటే సంధ్యా సమయంలో మేము హారతి ఇస్తాం, ఇప్పుడు కూడా హారతి ఇచ్చి వచ్చాం. అది బెంగాలీ పాట. అందులో 3వ చరణంలో చెప్తాం, జాహ్నవి తాటవానే జగమనాలోభా కిబ దక్షిణే నీతాయిచా
వమే గదదార. జాహ్నవి తాటావానే జగమన లోభ. అంటే జాహ్నవి అంటే గంగానది. ఈ గంగానది ఒడ్డున చైతన్య మహాప్రభుకి బ్రహ్మాది దేవతలంతా ఆరతిస్తున్నారు. ఇవ జయో జయ గోర చాందే ఆరతి శోభా. జాహ్నవి తాటావానే జగమనాలోభా. జగత్తంతా ఈ గంగానది ఒడ్డున జరిగేటువంటి చైతన్య మహాప్రభు యొక్క హారతిని ఆనందంగా తిలకిస్తూ పులకిస్తుంది అని దాని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది జీవుడికి నిరంతరం కొనసాగేటువంటిది. అమ్మా మీ భగవంతుడికి పూజలు విషయం రైట్. పూజల విషయం అంటే ఇక్కడ పూజ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు నేను హారతి ఇచ్చాను, మరి నిన్న పడేది, మరి నేను ప్రయాణంలో ఉన్నా, నిన్న ప్రసంగంలో ఉన్నాను, నిన్న హారతి చేయలేదు. హారతి ఇప్పుడు నేను కుదిరిందమ్మా, పొద్దున పూజ చేశాను, అలంకారం చేశాను, నివేదన చేశాను, రేపు కుదురుతుంది, మాకు 3-4 గంటల టైం దొరుకుతుంది, హోమం కూడా చేస్తాం. మరి నిన్న పండగ ఏం చేయలేదు, మరి అలాగని ఖాళీగా ఉన్నామా? బోలెడు దేవాలయాలకు వెళ్ళాం, ప్రవచనం చేశాం, ఉపవాసం చేశాం, ప్రయాణం చేశాం. అంటే నువ్వు ఏదో రూపంలో కనెక్ట్ అయ్యి ఉండాలని కోరుకుంటాడు తప్ప, నువ్వు ఇన్ని పూలు వేయకపోతే నేను శపించేస్తా అంటే మీకు ఊరికే సరదాగా పట్టుకుంటారని చెప్తున్నా. స్వర్ణకమల సినిమా చూసారా? ఇది సుబ్రహ్మణ్య పెరుమాళ్ళు అంటారు. కాదు కాదు కనకదుర్గమ్మ, కాదు కాదు వెంకటేశ్వర అని వాళ్ళు కొట్టుకుంటారు. అప్పుడు తర్వాత గొడ్డ తీసి తుడిస్తే అప్పుడు ఆ లెవెల్ తెలుస్తారు. ఎందుకని ఆ లెవెల్లో పూజ చేసేస్తారు. మొత్తం కర్పూరం తగలెట్టేస్తారు. వాడి మొహం మసైపోతుంది, వచ్చిన వాళ్ళ మొహం మసైపోతుంది, ఆ ఫోటోలన్నీ మసైతారు. అలా మూఢభక్తి చేయకూడదు. భగవంతుడు ఇందాక కూడా మన మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన ప్రవచనం వింటున్నాను. ఎంత గొప్ప ఆయన. మా అదృష్టం మొన్న వాళ్ళ అబ్బాయి మేము కలిసి ఒక శివాలయ ప్రతిష్టలో ఉన్నాం. ఆయన చెప్తున్నారు భగవంతుడికి అలా 2 బియ్యం గింజలు నివేదనగా అర్పించారు అని. ఆయన తింటాడా? నువ్వు కదా తినేది, నీకు ఆకలి ఉంటుందా, నాకు ఆకలి ఉంటుందా అని ఏమడిగాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపకృత అశ్నామి ప్రయతాత్మన. దీన్ని శ్రీల ప్రభుపాద వారు చెప్తూ మీరు గమనించండి. 4 పాదాలు కదా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. యోమే భక్త్యా ప్రయచ్చతి చివరి భక్త్యా అని పెట్టారు కదా. మళ్ళీ ఇటు వచ్చేస్తే తదహం భక్త్యా ఉపకృతం అశ్నామి ప్రయతాత్మన అంటే అక్కడ ఆ చివర ఈ ప్రారంభంలో భక్త్యా భక్తి అంటే ఎంఫసైజ్ చేసి చెప్పిన పాయింట్ ఏమిటి? భక్తి. భక్తి ప్రధానం తప్ప పత్రం అంటే తులసి, పుష్పం, ఫలం ఇవేం లేవా? నీళ్లు. కానీ అసలు ఈ 4 ముఖ్యమా లేకపోతే భక్తి ప్రధానమా? భక్తితో కూడిన ఈ 4 ఏదైనా ఇంకా బాగా చెప్తాను, మీరు అడిగేది కాబట్టి. ఒక ఆయన పేదవాడు, భక్తి రసామృత సింధు అనే పుస్తకం ప్రభుపాద ద్వారా రాశారు, చాలా బాగుంటుంది. అందులో ఉదాహరిస్తూ చాలా మొత్తం భక్తి గురించి. ఆయన భగవంతుడు అంటే చాలా ఇష్టం అని పేదవాడు. సరే ఎక్కడో ఉపన్యాసంలో విన్నాడు, నీ దగ్గర ధనం లేకపోయినా పర్వాలేదు, మానసికంగా కూడా భగవంతుని ఆరాధించవచ్చు అని. అమ్మాయి డబ్బులు లేకపోయినా పని అవుతుంది అనుకుని చక్కగా ఆయన గోదావరి వాసి అంట గోదావరిలో స్నానం చేసేసాడు. గట్టున ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుని చక్కగా ఓ బంగారు గిన్నె, వెండి ఇటుకలు, గంధం చెక్కలు పెట్టి, నెయ్యి తెచ్చి, జీడిపప్పులు, కిస్మిస్లు అవన్నీ తెచ్చి వంట మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూర్చున్నారు. ఆయన విష్ణుమూర్తి హాహా అని నవ్వారట. ఎందుకు స్వామి నవ్వారని లక్ష్మీదేవి అడిగిందంట. అలా కింద చూడు అన్నారు. అంటే అతను
వంట చేశారు. ఏం చేశారు ఇంటికి? చక్కెర పొంగల్ చేశారు. చక్కెర పొంగలి వేడివేడిగా పెట్టకూడదుగా దేవుడికి, అందుకని చల్లారిందో లేదో చూద్దామని వేలు పెట్టాడు. వేలు పెడితే కలిపోయింది అనుకుంటున్నాడు. అందుకని విష్ణుమూర్తి నవ్వారు. ఇప్పుడు ఇతను డబ్బు లేదు కదండి, బంగారు గిన్నె, వెండిటికులు, చందనం కట్టెలతో వంట ఎక్కడి నుంచి చేశాడు? మనస్సులో ఆ స్వామి చెప్పారుగా, మానసికంగా కూడా నువ్వు స్వామికి నివేదన చేయొచ్చు అన్నారుగా. కళ్ళు మూసుకున్నాడు, స్నానం చేసి వచ్చాడు. కళ్ళు మూసుకుని వెండిటికులు, బంగారు గిన్నె, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్లు, రైసు, కొబ్బరి మొక్కలు కలబెట్టాను, మంట సెగ తగ్గించాను, నెయ్యి కలిపాను, రైట్ గిన్నె ఉడికింది దించాను, రైట్ వేడి తగ్గిందో లేదు, ఇంత వేడి స్వామి పెట్టకూడదు, వేడి చూద్దాం అని అలా పెట్టాడు. నిజంగా కలిపేది. అందుకని నేను వేడి అంటే అంత భావంతో చేశాడు. నిజంగా అక్కడ గిన్నె లేదు, నెయ్యి లేదు, జీడిపప్పు లేదు. భావగ్రాహి జనార్దన్. మీకు ఇక్కడ భగవంతుడు ఏం చూస్తున్నాడండి? అంతే. సరే, మీరు ఇది ఊహతో జరిగింది. వెంటనే అతని భక్తికి మెచ్చి విష్ణువు పుష్పగోమాన్ని పంపించి వైకుంఠాన్ని తీసిపోయాడు. కానీ మహాభారతంలోకి వెళ్ళండి, కృష్ణుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, అంటే హస్తినాపురానికి వెళ్ళినప్పుడు, మా ఇంటికి రా భోజనానికి అని అందరూ పిలుస్తారు. ఎవరెవరు? దుర్యోధన పిలిచాడు, బావా నీకోసం ఫుల్ ఏర్పాటు చేశారా అంటాడు. ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. అలా అంతా తింటాడు అక్కడ కృష్ణుడు. పాండవులు నన్ను ఇబ్బందులు పెట్టుకోండి, ఇంట్లో టిఫిన్లు భోజనాలు చేస్తారా? నవ్వేసి వెళ్ళిపోయాడు. భీష్ముడు పిలిచాడు, స్వామి మా ఇంట్లో భోజనం అన్నాడు. మళ్ళీ నవ్వు నవ్వు వెళ్ళిపోయాడు. ద్రోణుడు పిలిచాడు, అక్కడ నవ్వు నవ్వు వెళ్ళిపోయాడు. భీష్ముడు చాలా గొప్ప భక్తుడు కదా, అందుకు వెళ్ళొచ్చుగా. దుర్యోధనుడు బంధువుడు అవుతాడుగా. ఇంకా మాట్లాడితే దుర్యోధనుడికి ఒక కూతురు ఉంది. ఆ కూతురిని కృష్ణుడు కొడుకు పెళ్లి చేసుకున్నాడు. వియ్యంకుడు కూడా అవుతాడు. అలా కూడా వెళ్ళచ్చు, వెళ్ళాలి. ద్రోణుడు ఎవరు? పాండవులు గురువు, కౌరవులు గురువు. ముగ్గురిళ్ళకి వెళ్ళాలి. మరి ఎవరింటికి వెళ్ళారు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడు యాక్చువల్గా కొంచెం కడ తక్కువ అది వీళ్ళతో పోల్చుకుంటే, కానీ జ్ఞానంలో చాలా ఎక్కువ. యమధర్మరాజు అంశ. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిలిచోళ్ళ ఇంటికి వెళ్ళాడు, పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిలిచేసి టెన్షన్ వచ్చేసి గవ్వ ఆ పై వస్త్రంతో తుడిచేసి స్వామి కూర్చోని చెప్పి కూర్చోలో కూర్చోబెట్టేసాడు. ఇంక స్వామి వచ్చిన ఆనందం టెన్షన్లో అరటిపళ్ళు తీసి పెట్టాడు. ఏం పెట్టాడు? అలా పెట్టిన స్టోరీ ఉంది. తొక్కలు పెట్టాడు, పళ్ళు పడేసాడు. నేను చెప్పేది అదే కదా. ఈయన తినేసాడు. అక్కడేమో దుర్యోధనుడు తొక్క తీస్తా అని చెప్పాడు, ఇక్కడేమో అరటిపళ్ళు తొక్కలు తిన్నాడు. అంటే ఆ మూడు చూస్తున్నాడు భగవంతుడికి. ఆ మూడు కావాలి. నీ అరటిపళ్ళు మనవా? అన్నీ ఆయనవేగా, మనం ఎంత చెప్పుకున్నాగా. అంతయి నీవే హరిపుండరీక్ష, ఆయనే కదా. ఈశావాస్వదం సర్వం ఎత్కించా జగత్యాన్ జగత్ తేన తంక్తేన ముంజిత మాటతో కశ్వద్ధనం, అంతా అయింది కదా. ఇంకా మీకు ఎలా చెప్పాలి? నదికి వెళ్ళామండి. నదిలో నీళ్ళు ఎలా తీసి సూర్యుడి వైపు ఎలా పెట్టి ఇలా అర్ఘ్యం అవుతుంది. మధ్యమా నీళ్ళు ఎవరండి? నది. ఎక్కడ వదిలేవు? నదిలోనే. మరి పెద్ద నువ్వు ఏదో ఇచ్చినట్టు ఫోజు గురించి ఎలాగా? నీదేం లేదు. ఇంకో ఉదాహరణ ఇస్తా. పిల్లవాడు వాళ్ళ నాన్న అన్నం కలిపితే, వాళ్ళ అమ్మ వండిన అన్నం కూరని వాళ్ళ నాన్న కలిపితే, వాడు నేను పెడతాను డాడీ అని చెప్పి వాడు చిన్న 2 వేలతో అలా నోట్లో పెడితే, వాళ్ళ నాన్న ఆ 2 వేలు నాకేసి ఈ నా కొడుకే అంటాడు. వాడు వండాడా పడ్డాడు? వాడు ఆడు కలిపాడా? వాడు ఏం చేయడా? ఆయన వాళ్ళ నాన్న పొంగిపోయాడా? అలా పొంగిపోతాడు బాబు. అంతా అయిందే, కానీ ఇది నీది అని అర్పించి మనం స్వీకరిస్తే మనకి కర్మ అంటారు. అయితే గురుగారు ఒక విషయం
విషయం ఆ. బ్రాహ్మీ ముహూర్తం గురించి ఆ. చాలా ప్రత్యేకం. ఉమ్. బ్రాహ్మీ ముహూర్త విశిష్టత ఏమిటి? ఈ రోజుల్లో యువత ఉమ్. సనాతన ధర్మం వైపు అడుగు పెట్టాలంటే బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎవరైనా మా బుద్ధిమంతుడైన వాడు ఉదయం లేస్తాడు. అంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్త సమయం సమయం 4:30 నుంచి 6 మధ్యలో. ఏ? రేపైతే మేము ఇంకా 3:15 లోపల లేస్తేనే 4కి మేము రెడీ అవ్వగలం. 4:30కి హారతికి అందుకోగలం. అందుకే మీరు మ్యాక్సిమం ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడన్నా చూడండి, 4:30కి హారతి ఉంది. మీరు చూడండి, ఎక్కడ మీరు వెళ్ళచ్చు. అబిడ్స్ వెళ్ళండి, లేదా మన సికింద్రాబాదు, లేదా బంజారా హిల్స్, అత్తాపూర్, ప్రతి ఏ ఏకాదశికి ఉంటుంది. కానీ మా ప్రతిరోజు 4:30. ప్రతిరోజు అమ్మ బాంబే లాంటి చోట చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బెన్స్లు అది ఉంటుందని 5 పెడతారు. అంటే వాళ్ళు కరతాలు అది కొడితే పెద్ద డిస్టర్బెన్స్ అంటారు. 5 అంటే ఇంకా ఎక్స్పెక్ట్ అవ్వదు. కానీ 4:30 రైట్ టైం. ఆ టైంలో అంటే మా స్వీయ అనుభవం ఏంటంటే, ఇందాక మాల అక్కడ పెట్టాను చూశారు కదా, జపమాల. జపం చేస్తాను కదా, మీరు అంటే ఆ టైంలో చేస్తే హారతి 5:05 హారతి అయిపోతుంది. అప్పుడు మాల పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే రామ్ 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 హరే అలా వెళ్ళిపోద్దమ్మా. ఇంకా అలా మాల అలా 5 అలా అక్కనే అలా వెళ్ళిపోద్ది అంతే. చాలా అదే ఎంత సులభంగా వెళ్ళిపోతుందంటే, హైవే రోడ్డు పొద్దున్న ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. తొక్కితే వాళ్ళ పైన సర్ర వెళ్ళిపోతుంది కదా కారు, బైక్, అలా వెళ్ళిపోతుంది జపం. అదే ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మన ఓఆర్ఆర్కి వెళ్ళండి చూద్దాం. మీరు హైవే కనెక్ట్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ బయలుదేరి హైవే కనెక్ట్ అవ్వాలంటే గంట పైన పడద్దా? ఎందుకని? ట్రాఫిక్. అలా బ్రాహ్మీ ముహూర్తంలో మైండ్లో ట్రాఫిక్ ఏముండదు, ఫ్రీగా ఉంటుంది. మీరు జపం చేసి, హోమం చేసి, శ్రవణం చేసి, స్వాధ్యాయం చేసి, అంటే ఆ టైంలో విష్ణు సహస్రనామం లేదా లలిత, భగవద్గీత, భాగవతం మీరు వింటారా, చదువుతారా, జపం చేస్తారా, రాస్తారా, ఏమన్నా చేయండి, అది చాలా వ్యాలిడ్గా సాలిడ్గా ఉంటుంది. ఆ సమయంలో అసలు లేవాలంటే ఏం చేయాలంటారు? ఎంత మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. అక్షయ్ కుమార్ తెలుసు కదా, సినిమా హీరో. ఆయన మొన్న ఏదో రీల్స్లో ఎక్కడో చూశాను, मैं सनसेट के बाद में कुछ नहीं करना है, कुछ भूख लगता है, मैं थोड़ा सलाड लेता है అన్నాడు. ఇంకా ఆవిడెవరో హీరోయిన్ వాళ్ళు ఎవరో చెప్పారు, ఆఫ్టర్ సన్సెట్ వీ డోంట్ ఈట్. ఇప్పుడు నేను ఉన్నాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను. ఇంకా రేపు ఇంచుమించు మధ్యాహ్నం వరకు ఇంతే. గురువుగారు ఏం తీసుకుంటారని అడిగినప్పుడు అసలు ఏమీ తీసుకోరు, కేవలం వాటర్ మాత్రమే అంతే. అసలు అది ఎలా సాధ్యమో నాకు ఇంకా అర్థం. ఎందుకు ఇప్పుడు మీరు చూస్తారుగా లైవ్లో, వాటర్ ఇంతే సరిపోతుందంట. ఇంతే. చాలా తప్పకపోతే పండు తీసుకుంటాను, చాలా తప్పకపోతే ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళదు అనుకోండి, ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా, అలా అలసిపోతే 2 పళ్ళు తీసుకుని అలా సర్వైవ్ అవ్వడానికి మాత్రం తప్పక తీసుకోవాలి తప్ప వాడు ఇడ్లీలు దోశలు అవి తినడం అది డ్యూటీలా అసలు తినకూడదు. అలా ఉంటే నీరసం కాదు. మరి నేను కనబడుతున్నానుగా, నేను వాళ్ళు ట్రావెల్ చేస్తున్నాను. అది ఇది మైండ్ ట్యూన్ అయిపోయింది. నేను అదే చెప్తాను, అప్పుడు పొద్దున్న టిఫిన్ తినాలి, తర్వాత కాఫీ తాగాలి, తర్వాత భోజనం చేయాలి, సాయంత్రం స్నాక్స్ తినాలి, అదేదో రూల్ లాగా. మీరు నేను రాత్రి వచ్చాను, 1 గంట అయింది, స్నానం చేశాను. స్నానం చేయగానే ఆ వెయిట్ మెషిన్ ఉంది, వెళ్ళి ఉంచుంటాను. ఎంత ఉన్నాను? 80 అంతే. ఏమైనా పెరిగిపోయినా 20 గ్రాములు 30 గ్రాములు అని చూస్తాను. ఎప్పుడు ఛాన్స్ ఉన్నా చెక్ చేస్తూ ఉంటాను. ఆ 80కి ఆ 81 మధ్యలోనే ఉంటాను. అలా కానీ మనం ఒక వారం రోజులు 2 పూటలు తినేసాం అనుకోండి, పిట్ట 80కి వెళ్ళిపోతాం. అసలు ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఒక్క భోజనం ట్యూన్ అయిపోయాను, అంటే మైండ్ ట్యూన్ అయిపోయిందమ్మా. బాడీ వింటుంది, మైండ్ని బట్టి వింటుంది. ఇప్పుడు రేపు ఏకాదశి కదమ్మా, ఇవాళ భోజనం చేసాం, మళ్ళీ ఎల్లుండి భోజనం చేస్తాం.
రోజుకి ఒక భోజనం, రేపు అది కూడా ఉండదు. రేపు ఏ పండ్లో పల్లీలో వాటితో బండి నడిపిస్తాం. మరి ఎలా ఉంటాం. అది పొద్దున్న లేస్తాం, మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం దాకా ఉంటాం. అంటే మనస్సుకు చెప్తాం, అమ్మ రేపు నీకు ఏం పెట్టాం. సో బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలన్నా ఫస్ట్ ప్యూర్ చేయాలంటే మైండ్ని. ఇప్పుడు ఆ ఆన్సర్ ఇక్కడ ఫుడ్ దగ్గర ఎందుకు చెప్పానంటే, నువ్వు రాత్రి 11కి జొమాటోలో టమాటా బాత ఆడేసి తినేసావు అనుకో, 3కి ఎలా లేస్తావు చెప్పండి. లేస్తారా? లేవలేం కదా. తినకపోతే ఆకలిస్తుంది. ఈ ప్రశ్న నాకంటే పెద్ద ఆయన, ఆకలేస్తుంది కదండి బాబు, ఎలా నిద్రపడద్ది అన్నారు. ఇంకంటే ఇది మనకి బెంగ ఉండాలమ్మా, చింత ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి నేను ఎప్పుడు చెప్పాను, మధ్యాహ్నం చెప్పాను, ఒరే నువ్వు 3కి లే, ఓకే, వాడి పైన స్నానం చేస్తాడు, నువ్వు 3:30కి రెడీ అయిపో, నువ్వు 4కి రెడీ అయిపో, 4 లోపల రెడీగా ఉండాలి. సరేనా? ప్రిపేర్ అయిపోవాలి మనకు. వీళ్ళకి ఇవాళ మధ్యాహ్నం చెప్పేశా, రేపు పొద్దున్న 4ంటికి క్యాబ్ ఎక్కే దానికి వాళ్ళకి ఇప్పుడు చెప్పేశాను. పైన బాత్రూమ్ వాడు వెళ్తాడు, మీరు ఇద్దరు రెడీ అయిపోవాలి, 3:30 కూడా రెడీ. అది ఏంటి, దీని అర్థం ఏంటి, మైండ్ రేపు మంగళారతి, ముందుకు లేవాలి. నేను అలారం పెట్టేసుకున్నాను తెలుసా ఆల్రెడీ. అయితే ఈ సందర్భంగా నేటి యువత సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ సీక్రెట్స్, సక్సెస్ మంత్ర అంటే విలేజ్. మన పూర్వీకులు సక్సెస్ పొందడానికి ఏం చేసేవారు, కాలాన్ని బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంతాకే ఒక పోస్ట్ చూశారన్నమాట. అతను ఎవరో పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నాడంట, ప్రకాశం జిల్లా. వాళ్ళ పై ఆఫీసరు ఎవరో సిఏ ఎవరో అతను అవమానించాడు. అతను చిన్నప్పుడు అమ్మ నాన్న లేరు, వాళ్ళ నాన్నమ్మే పెంచారు. ఆ ఫోటో సేవ్ చేసుకున్నాడు. అతని పేరు ఏదో కృష్ణారెడ్డి ఏదో. అతను అవమానిస్తే అతను బయటకు వచ్చి 2019లో ఈ 4 ఏళ్ళలో సివిల్స్ ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ నిన్న రిజల్ట్ వచ్చింది. ఎందుకని సక్సెస్ విషయంలో ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు, కానీ బిఏ ఏమంటారు అదేంటి, చెవిటి కప్పలా ఉండాలి. చెట్లు ఎక్కుతున్నాయంట, చెట్టు ఎక్కుతున్నాయి కప్పలన్నీ, మిగిలిన కప్పల కింద నుంచి అరుస్తున్నాయంట, నువ్వు పైకి వెళ్తే కళ్ళు దిగిపోతాయి, కింద దిగిపో అని. కానీ అది బాగా పైకి ఎక్కింది, అందరూ చప్పట్లు కొట్టేశారు. ఎంతమంది అరుస్తున్నారు, నువ్వు వెనక రాలేదు ఏంటంటే ఏమన్నారు అందరు. అంటే సక్సెస్ పొందే విషయంలో చెవిటి వాడిలో ఉండాలి, చెవిటి కప్పలా ఉండాలి. వాటికి పట్టించుకోకుండా ఆ లక్ష్యం పొందడం కోసం మాత్రమే ఉండాలి. దానికి సంస్కృతంలో శ్లోకం చెప్పారు ఏంటంటే, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. అంటే సింహం అడవికి రాజు, అంత మాత్రాన నోరు తెరిచి పడుకుంటే నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా, నోట్లోకి జంతువులు వచ్చి పడతాయా? సింహం అడవికి రాజైనా వేటాడవలసిందే. ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాన్ని న మనోరథే. మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఉద్యమం చేయకుండా తీరవు. కాబట్టి ఉదయం లేవడం, అది కాకుండా ప్లాన్ వేసుకోవాలి, ప్లాన్గా ఉండాలి. ఇప్పుడు రేపటి మంగళహారతి బ్రాహ్మీ ముహూర్తం మేము ప్లాన్ వేసేసుకున్నాం, రేపు హోమం చేయాలి, ఇవాళే దానికి ఏర్పాట్లు చేసేసుకున్నాం. ప్లాన్ వేసుకోవడమే కదా ఆచరించాలి. అదే మేము మా ప్రయాణం 26 ఏర్పాట్లు చేసేసుకున్నాం, 23 ఎక్కడికి వెళ్ళాలి ఏర్పాట్లు చేసుకున్నాం, బ్యాగులు సర్దుకున్నాం. మనం ప్రిపేర్ అవ్వకపోతే సక్సెస్ ఎలా అవుతుందని చెప్పండి. ప్రయాణం ఉందండి, బ్యాగ్ చదువుకుంటావా అన్నీ పెట్టావా, నీళ్ళు పెట్టావా, టవల్స్ పెట్టావా, ఇవన్నీ అడుగుతాం అడగాలి. అంటే 2-3 రోజులు ప్రయాణానికి ఎంత సర్దుతామే, ఓ పెద్ద ప్రయాణానికి ఎన్ని సర్దుకోవాలి. కాబట్టి ఇంకోటి నేను వీళ్ళందరితో చెప్తుంటాను, ఎక్కడికైనా వెళ్తే మనం మాట్లాడకూడదన్నా మన సక్సెస్ మాట్లాడాలి. మీరు ఎదగండి 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 అని చెప్తాను, ఎవరికైనా చెప్తాను, ఎదగండి. ఎదిగితే ఏమవుతుందంటే లోకం మన మాట వింటుంది. ఓ బంగారు తల్లి ఇక్కడే హైదరాబాద్లో ఉంది, మీకు చెప్తాను, మీకు తెలుసు, నైనా జస్వాల్. గట్టిగా 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉండొచ్చు. బంగారు తల్లి 8 ఏళ్ళు ఉన్నప్పుడు 10th రాసింది, 8 ఏళ్ళకి 10th రాసింది, 15 ఏళ్ళకి పీజీ, తర్వాత పిహెచ్డి,
మళ్ళీ గుర్రం స్వారీ, బైక్ రైడింగు, కార్ డ్రైవింగు, ఇవన్నీ కాక అదనంగా బ్యాడ్మింటన్ ప్లేయర్, మంచి మోటివేషన్ స్పీకర్, పక్కా ట్రెడిషనల్ గర్ల్, అంతే బంగారు తల్లి. ఎలా నేను ఎలా తయారయ్యేది ఎలా అంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ సపోర్టు, వాళ్ళ ప్రోత్సాహం అలా ఉంది. ఆ పిల్లకి ఇంకో బంగారు లక్షణం, 2 చేతులతో ఒకేసారి రాస్తుంది. భగవద్గీత, భాగవతం, రామని ఇవన్నీ చదివింది. కాబట్టి భగవద్గీత మీద చాలా మందికి ఒక అపోహ ఉంది. నిన్న పాపం ఎవరు వెళ్ళాం, ఆ జటప్రోడు వాడు ఎందుకు 20 ఏళ్ళు ఉంటాయి, నేను భగవద్గీత చదువుతుంటే నన్ను అందరూ నీకు ఇప్పుడు ఎందుకు రా అని నన్ను వెనకలాగుతున్నారు అని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని వాడు ఫీల్ అయితే అది కూడా కేవలం చనిపోయిన ప్రదేశాల్లో మాత్రమే పెట్టే ఒక ఆచారం. అలా తయారు చేశారు ఒక్క 20 ఏళ్ళు క్రితం అంతే. అంతకుముందు భగవద్గీత దేవాలయాల మీద ఎప్పుడు ఇది వరకు ఘనసాల గారికి వినపడుతూ ఉండేది. ఎప్పుడు వినేవాళ్ళం, చిన్నప్పుడు మేము విన్నాం కదా. దాన్ని శవాల దగ్గర పెట్టే దానిలా ఎందుకు తయారు చేశారంటే మనని భగవద్గీతకి దూరం చేయడానికి అలా తయారు చేశారు తప్ప భగవద్గీత ఎవరికండి? శవాలతో మనుషులకి కదా. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, మనుష్యుడికని చెప్పి స్వామి చెప్తున్నారు కదా. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని చక్కగా వాడుకోవాలి. చాలా చాలా సంతోషం గురుగారు. ఇంకా చాలా ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి, కానీ ఇంక ఇంతకన్నా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. పొద్దున్న లేవాలి కాబట్టి అదే మీరు పొద్దున్నే లేచి మళ్ళీ ఏకాదశి ఇదంతా మీరు ఆచరించాలి కాబట్టి సో అతి తొందరలోనే మరొక అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ ప్రశ్నలన్నీ మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. మా ప్రేక్షకులు కూడా ఇంకా ఎన్నో ప్రశ్నలు పంపిస్తారు మిమ్మల్ని అడగమని. సో వాటన్నిటికీ తొందరలోనే మళ్ళీ వచ్చి సమాధానం చెప్తారని అనుకుంటూ తప్పనిసరిగా గురువుగారు చాలా చాలా సంతోషం. ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మా అందరికీ అందించారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే ఒకలాంటి పులకింత అని చెప్పాలి, నిజం చెప్పాలంటే అంతటి పులకించే పోయే ఒక ఆనందానుభూతులను మా అందరికీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. నమస్కారం. చూసారు కదండి, మరి నేను ఎండ్ మీరు వెళ్ళకిస్తారు. ఎంత గంట సేపు వచ్చింది? 1 అవర్ మిమ్మల్ని నాకు ఇంకా మీరు అలసిపోయారు గురుగారు. నాకు చాలా మెయిన్